హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. చూస్తున్నారు కదండి వరద నీటితో ఎలా ఇల్లు ఇవన్నీ ఎలా మునిగిపోయినాయను. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా కొల్లేరు ప్రాంతం అయితే మునిగిపోయిందండి. ఇళ్ళల్లోకి కూడా వెళ్ళిపోయినాయి. చూస్తున్నారు కదా వీడియోలో. రోడ్లు కూడా మునిగిపోయినాయండి. ఇళ్ళల్లోకి కూడా వెళ్ళిపోయినాయండి. చూస్తున్నారు కదా, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ళ లోతు అయితే మునిగిపోయిందండి. కొన్ని చెట్ల వరకు కూడా వాటర్ అయితే వచ్చేసింది. చెట్లు కూడా మునిగిపోయినాయండి. రాకపోకలు చూస్తున్నారు కదా, వంతెన మీద ఆటో వస్తుంది. ప్రజలు కూడా పాపం రాకపోకలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. బండ్లు కూడా సకానికి సగం మునిగిపోయినాయండి. అలాగే నడిపించుకుని వెళ్తున్నారు. ఈ వర్షం కారణంగా ఎక్కడ రోడ్డు ఉందో గొయ్యి ఉందో కూడా తెలియదండి. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. నడుచుకుంటూ వస్తున్నారండి. పంట పొలాలు కూడా మునిగిపోయినాయండి. మొత్తం వాటరే, ఎక్కడ చూసినా వాటరేనండి. పంట పొలాలు, రోడ్లు, ఇళ్లలోకి ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వంతుని మీద కూడా వాటర్ అయితే వచ్చేసిందండి. అంత ఫుల్గా ఉందన్నమాట వాటర్ అయితేని. గవర్నమెంట్ హాస్పిటల్ అండి, అది కూడా మునిగిపోయింది. మొత్తం చుట్టూ అంతా వాటర్ అయితే వచ్చేసింది హాస్పిటల్ చుట్టూ. ఈ నీళ్ళని కొంచెమైనా ఆపుదామని ఇలాగా ఇసుకతో ఇసుక బస్తాలు అయితే వేశారండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎక్కడి వరకు వచ్చేస్తున్నాయో నీళ్ళు. వెళ్తారా మీరు? పాపం అలాగే ఆ వర్షంలోనే వరదలోనే ఇసుక బస్తాలు అయితే వేస్తున్నారండి. కొంచెమైనా ఏమైనా ఆగుద్దేమోనని. అధికారులు వస్తున్నారండి ప్రజల దగ్గరికి, ఎందుకంటే పరామర్శించడానికి అయితే వస్తున్నారు. చిన్నబిల్లిపాడు గ్రామం, ఆకివీడు మండలం, ఇక్కడ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ ఈ కొల్లేరులోకి వచ్చిన ఎక్సెస్ వాటర్ వల్ల ఉప్పుడేరు ద్వారా ఈ విలేజెస్లోకి వాటర్ ఫ్లడ్ వాటర్ అంతా ప్రస్తుతం అయితే ఒక 4 ఇళ్ళు మునిగినాయి. కొంచెం ఏదైనా ఒక కాలనీలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఒక 20 మందిని క్యాంప్లోకి షిఫ్ట్ చేశాము. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటరు కూడా అరేంజ్ చేయడం జరిగింది. హెల్త్ క్యాంపు, అలాగే పశువులకి సంబంధించి కూడా మనం డాక్టర్స్ అన్ని పంపించాము. అంతా వాచ్ చేస్తున్నామండి. ఇది కొల్లేరు కొంచెం కాంటూరు పరిధిలోకి వచ్చి ఎప్పుడు కూడా ఇబ్బందులకే గురవుతుంది. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు
దత్తత గ్రామంగా తీసుకుని సుమారు ఒక 50 లక్షల రూపాయలతో చాలా చోట్ల సిమెంట్ రోడ్లన్నీ నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడూ కొల్లేరుకి మునుకొచ్చినా ఖచ్చితంగా మునిగే గ్రామం ఈ చినమిల్లిపాడు. సిద్ధాపురం దగ్గర కూడా కొన్ని సమస్యలు, వాళ్ళకి బ్యాక్ వాటర్ రాకుండా అక్కడ ఒక షట్టర్ క్రియేట్ చేస్తే ఇబ్బంది తొలుగుతుందని చెప్పారు. అలాగే ఇక్కడ సాధ్యమైనంత వరకు వరద నీరు రాకుండా, పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈ గ్రామమే ఆల్మోస్ట్ కొల్లేరులో ఉంది. బట్ గ్రామంలో ఉన్న నివాసితులకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ కట్టలు వీటి మీద ఎవరన్నా ఆక్రమించుకుని ఇల్లు ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇబ్బందులకి గురి అవుతున్నారు. వాళ్ళను కూడా అక్కడి నుంచి పర్మనెంట్గా అవి రిమూవ్ చేసి సురక్షిత ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చే విధంగా భవిష్యత్ ప్రణాళిక తప్పకుండా ఆలోచిస్తాం. అలాగే వరద నీరు మరీ ఎక్కువ వస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ వరద నీరు రాకుండా ఒక చోట గేట్లు ప్రొవైడ్ చేస్తే కొంత ఇబ్బంది తగ్గుతుందని చెప్పి ఇందాక కొంతమంది గ్రామ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. వారి సూచనలు కూడా తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి సిద్ధాపురానికి ఇక్కడ ఆ గేట్లు నిర్మించడం ద్వారా మళ్ళా వచ్చే సంవత్సరాల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇదే సీన్ కాబట్టి ఇక్కడ చాలా వరకు సిద్ధాపురం అయితే 100% ఫ్లడ్ ప్రూఫ్ చేస్తాం. ఇది కూడా సాధ్యమైనంత వరకు, మానవ సాధ్యం అయినంత వరకు ఫ్లడ్ ప్రూఫ్ చేయడం జరుగుతుంది.